వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడడానికి మనం వచ్చేసాము చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి. సో ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో లుక్ వేసేద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి విజయ్ బ్రదర్స్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు మల్లికార్జున్ గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మల్లికార్జున్. హలో అండి. సో ఈ వీక్ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఇప్పుడు ఫ్యాన్సీ అండ్ డిజైనర్ స్టైల్లో చూస్తున్నాం కోటా వెరైటీస్. లాస్ట్ ఎపిసోడ్లో మనం మ్యారేజ్ సందర్భంగా హెవీ డిజైన్స్ పట్టు ఫ్యాన్సీలో చూపించాము. ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్లో పెట్టడానికి తర్వాత ఏంటంటే చిన్న పిల్లలు కట్టేటట్టు డిజైనర్ శారీస్ అనేది చూస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. అవును మేడం. ఫస్ట్ శారీ చూస్తే మనం మంచి కోటా మీద తీసుకున్నాము. ప్యూర్ కోటా మీద వస్తే పైన బార్డర్ చూస్తే ఒక 3 inches బార్డర్ బ్లూ కలర్ తీసుకుని ఒక టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చాము. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనం మంచి వచ్చి పీచ్ కలర్ లైట్ పీచ్ అండ్ ఆరెంజ్ షేడ్తో తీసుకున్నాము. ఆరెంజ్ షేడ్లో కానీ మనం ఒక డిజైనర్ స్టైల్ హ్యాండ్ వర్క్తో వచ్చేటువంటి డిజైన్ అనేది తీసుకున్నాము. ఒక ఫ్లవర్, ఒక లీఫ్ దగ్గరగా న్యాచురల్ డిజైన్ 3 కలర్స్ కాంబినేషన్తో తీసుకున్నాము. ఒక లీఫ్ డిజైన్ మీద వచ్చేసి పింక్ కలర్, ఒక దీపం స్టైల్లో ఉన్న బ్లూ కలర్, అలాగే వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాం. ఇలాగే మనకు శారీ అంతా టోటల్ ఇలాగే వస్తుంది. డిఫరెంట్ స్టైల్ అని చెప్పి. అవును మేడం. కింద బార్డర్ చూస్తే మనం వచ్చేసి మనం యాస్టిజ్ బార్డర్ అనేది షోల్డర్ బార్డర్ లో ఏదైతే ఉందో అదే బార్డర్ అనేది మనకి కంటిన్యూగా టెంపుల్ డిజైన్ అలాగే కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి బ్లూ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి వచ్చేసి పళ్ళు చూస్తే మనం ఒక 1/2 మీటర్ వచ్చేసి బ్లూ కలర్ మీద వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా థ్రెడ్ తో తీసుకున్నాం. అండ్ టెంపుల్ డిజైన్స్ కూడా మనకి ఏవైతే పళ్ళు బార్డర్ లో ఇచ్చారో అదే పళ్ళు కూడా కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, దీని బ్లౌజ్ అండి? ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనం మంచి పీచ్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1550 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1550 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మన కోటాలోనే ఇంకో డిజైనర్ స్టైల్ చెప్పుకోవచ్చు. పైన బార్డర్ చూస్తే ఒక డైమండ్ షేప్ ఆఫ్ బార్డర్ వచ్చేసి 1 inches బార్డర్ అనేది ప్యాచ్ వర్క్ తీసుకున్నాము. అలాగే డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది బ్లాక్ కలర్. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనం మంచి బేస్ కలర్ కాంబినేషన్ తో కోటా మీద తీసుకున్నాము. ఓకే, ఇది వచ్చేసి మన కింద ఈ శారీకి బార్డర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనం వచ్చేసి మంచి ఒక బార్డర్ పైన ఇచ్చిన బార్డర్ అనేది కంటిన్యూ వచ్చేసి నెట్ మీద వచ్చేసి మనం వచ్చేసి ఒక ఎంబోస్ వర్క్ లాగా హ్యాండ్ వర్క్ అనేది తీసుకున్నాం. థ్రెడ్ గానీ ఉలెన్ గానీ వాటితో మనకి డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఉలెన్ థ్రెడ్ తో వచ్చేసి మల్టీ కలర్స్ తో తీసుకున్నాం. ఒకటి రెడ్, గ్రీన్, బేస్ కలర్, పింక్ కలర్ ఇట్లా 3-4 కలర్స్ తో మల్టీ కలర్స్ తో కాంబినేషన్ తో డిజైన్ చేసాం. మనకి ఫిల్స్ పార్ట్ లో గానీ షోల్డర్ పార్ట్ లో గానీ స్టెప్స్ వేసుకున్నా సింగిల్ స్టెప్ పెట్టుకున్నా అలాగే బార్డర్ పైన వచ్చేసి మనం వచ్చేసి రా సిల్క్ క్లాత్ అనేది తీసుకుని ఒక డాల్స్ డిజైన్ లాగా హ్యూమన్ ఫిగర్స్ అనేవి మనకి ఒక స్టాచ్యూస్ లాగా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ అలాగే మిడిల్ లో కూడా మనకి ముగ్గు డిజైన్స్ అనేవి రౌండ్ గా ఎలివేట్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి శారీ బార్డర్ అంతా ఇలాగే ఇచ్చాము. ఓకే, అండ్ పళ్ళు పార్ట్ లో కూడా మనకి బార్డర్ లో ఇచ్చిన అది మనం పళ్ళు గానీ ప్యాచ్ అనేది ఇచ్చాము. ఓకే, ఏదైతే మనం బార్డర్ లో చూసామో అదే స్టైల్లో మనకి పళ్ళుకి వేరియేషన్ చూపించడానికి ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనం ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాము, క్రీమ్ కలర్. అలాగే బార్డర్ అనేది మనం కాంట్రాస్ట్ రెడ్ కలర్ అనేది ఇచ్చాము హ్యాండ్ పర్పస్ కి, నెక్ పర్పస్ కి. ఇంకో బ్లౌజ్ వచ్చేసి మనం స్టిచ్డ్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. వావ్, స్టిచ్డ్ బ్లౌజ్. ఇది వచ్చేసి మన బ్యాక్ డిజైన్ మేడం. బ్యాక్ డిజైన్ మొత్తం వచ్చేసి మనకి ఇలాగ వస్తుంది. అలాగే ఫ్రంట్ డిజైన్ కానీ మనం వచ్చేసి ఇలా ఇచ్చాం డిఫరెంట్ స్టైల్లో ఒక లైన్స్ డిజైన్ లాగా ఇచ్చాం. కాస్ట్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1890 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, యాక్చువల్గా మనము బ్లౌజ్ కుట్టించుకోవాలంటేనే మినిమం 500 రూపీస్ కావాలి. కానీ దీనికి మాత్రం మనకి 2 బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి స్టిచ్ బ్లౌజ్, ఇంకొకటి వితౌట్ స్టిచ్ బ్లౌజ్. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1890 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి బెనారస్ మీద వస్తుంది, బెనారస్ కోటాలో వస్తుంది. పైన బార్డర్ చూస్తే ఒక 4 inches బార్డర్ సాటిన్ బార్డర్ అనేది తీసుకున్నాం పింక్ కలర్ లో. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనం వచ్చేసి మంచి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ కలర్ లైన్స్ అనేది తీసుకున్నాం. ఒక 4-5 లైన్స్ అనేది తీసుకున్నాం. అలాగే వచ్చేసి మనం మంచి ఉలన్ థ్రెడ్ తో వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. అది 2 కలర్స్ తీసుకున్నాం. ఒకటి మెహందీ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీన్ కలర్ తో తీసుకున్నాము. బుటీస్ లాగా తీసుకున్నాం. అలాగే వచ్చేసి 2 కలర్స్ వేరియేషన్ తో తీసుకున్నాం. అలాగే ఇంకో ఫ్లవర్ మీద వచ్చేసి డార్క్ గ్రీన్, లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకు శారీ పార్ట్ అంతా ఇలాగే ఉంటుంది.
కింద బార్డర్ చూస్తే మనం వచ్చేసి కొంచెం లెంతీ బార్డర్ అనేది ఆరెంజ్ కలర్ తీసుకుని అలాగే దానిపైన వచ్చేసి ఒక క్రీపర్ వర్క్ బర్డ్స్ డిజైన్ లీఫ్ డిజైన్ లాగా వచ్చేసి ఒక లతల్ లాగా క్రియేట్ చేసాం. ఓకే, ఇది కొంచెం హెవీగా ఉండడం వల్ల మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. అవును మేడం, ఇది వచ్చేసి కంప్లీట్ వచ్చేసి వులన్ థ్రెడ్ తో అనేది మనం డిజైన్ చేసాం. అందుకే మనకి డిజైన్ కూడా ఎంబోజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఏవైతే ప్యారెట్స్ యూస్ చేస్తారో అవి న్యాచురల్ కలర్ కాబట్టి హైలైట్ గా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఓకే, సారీలో మనకి ఫిల్స్ పార్ట్ లో గానీ షోల్డర్ పార్ట్ లో గానీ అదే కంటిన్యూగా ఉంటుంది. ఈ సారీకి వచ్చేసి పళ్ళు చూస్తే మనం వచ్చేసి బార్డర్ లో ఇచ్చిన డిజైన్ అనేది మనం కంటిన్యూ చేసి అలాగే పింక్ కలర్ మీద వచ్చేసి మనం ఫ్లవర్స్ బుటీస్ అనేవి మనం సారీలో ఏవైతే ఇచ్చామో అవే యూస్ చేస్తూ ఇచ్చారు. అవును మేడం. ఓకే, దీని బ్లౌజ్ అండి? ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనం చందేరి బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. ఓకే, డిఫరెంట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ అని చెప్పొచ్చు. సో ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1700 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ చందేరి మీద వస్తుంది. ప్యూర్ చందేరి మీద వచ్చేసి మనం వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం బార్డర్స్. పైన బార్డర్ చూస్తే సాటిన్ బార్డర్ ఆరెంజ్ కలర్ 2 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాం. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనం ప్యూర్ చందేరి మీద వచ్చేసి మనం ఒక లీఫ్ ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నాం. అదే వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ తో తీసుకున్నాం, పింక్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అలాగే ఇంకో ఫ్లవర్ చూస్తే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు వచ్చేసి హాఫ్ శారీ లాగా ఉంటుంది. హెవీ బూటీస్ లాగా కనిపిస్తుంది. కింద హాఫ్ శారీ వచ్చేసి మనం వచ్చేసి మ్యాంగో డిజైన్ అనేది మనకి డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది. మల్టీ కలర్స్ తో చాలా పెద్ద సైజ్ లో ఇచ్చాము. హెవీగా ఉండడం వల్ల దగ్గర ఉన్నవి రిచ్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అవును మేడం. కింద బార్డర్ చూస్తే అలాగే మనం పెద్ద బార్డర్ ఆరెంజ్ కలర్ సాటిన్ బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. ఓకే, 8 ఇంచ్ వరకు మనకి ఆరెంజ్ కలర్ లో సాటిన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఫిల్స్ పార్ట్ లో గానీ షోల్డర్ పార్ట్ లో గానీ మనకి టోటల్ ఇలాగే హైలైట్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈ సారీకి వచ్చి పళ్ళు చూస్తే మనం బార్డర్ లో ఇచ్చిన కలర్ ఆరెంజ్ కలర్ అనేది మనం వచ్చేసి ఒక 8 ఇంచెస్ వరకు పళ్ళు అనేది క్రియేట్ చేసాం. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనం ప్లెయిన్ బ్లాక్ అనేది ఇస్తున్నాం. అండ్ సాటిన్ బార్డర్ అనేది మనకి ఎలాగో సారీలో బార్డర్ లో ఉంది కాబట్టి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకుని చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2900 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఓన్లీ 2900 రూపీస్ కే విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇదే కాకుండా ఇంకెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి. అలాగే యూట్యూబ్ లో విజయ్ బ్రదర్స్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో మీరు అప్డేట్ గా ఉండొచ్చు. అండ్ ఫేస్బుక్ లో కూడా విజయ్ బ్రదర్స్ ని మీరు కాంటాక్ట్ లో ఉంటే మనకి లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా మనకి చాలా. ఇది వచ్చేసి బెనారస్ సీకో మీద వస్తుంది. ఇప్పుడు కొత్తగా వస్తుంది బెనారస్ సీకోలో. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకని పెద్ద వాళ్ళకని చాలా కంఫర్ట్ అయినటువంటి ఫ్యాబ్రిక్. పైన బార్డర్ చూస్తే మనం గోల్డ్ కలర్ బార్డర్ బెనారస్ బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నాము. అలాగే వచ్చేసి మనం ఇంకో బార్డర్ వచ్చేసి పింక్ కలర్ మీద ప్లెయిన్ బార్డర్ అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి బేస్ కలర్ మీద వచ్చేసి మనం ఒక వర్క్ అనేది తీసుకున్నాం. అది ఒక ఎలిఫెంట్ డిజైన్ ఒక డాల్స్ లాగా క్రియేట్ చేసాము. ఇది వచ్చేసి మనకు హాఫ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకొక హాఫ్ శారీ వచ్చేసి మనం వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్ అని చెప్పొచ్చండి. అవును మేడం. అలాగే మనం వీవింగ్ బార్డర్ యాస్టిస్ బార్డర్స్ అనేది కంటిన్యూ చేసాము. అలాగే పెద్ద ఒక ఫ్లవర్ డిజైన్ లాగా అనేది మనం క్రియేట్ చేసాం. ఒక జరీలోనే మనకి డిజైన్ అనేది క్లియర్ గా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. హ్యాండ్ వర్క్ మీదే వస్తుంది ఇది కంప్లీట్ ఈ జరీ బార్డర్ అనేది. ఇవన్నీ కూడా మనకి లోటస్ బంచెస్ దగ్గరగా ఉండడం వల్ల హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సారీలో ఏదైతే ఉందో మనకి ఏదైతే డిజైన్ ఎంబోజ్ అవుతుందో చాలా డిఫరెంట్ గా ఉందండి. అంటే మనకి వర్క్ అనేది నీట్ గా కనిపిస్తుంది. ఆ హ్యూమన్ ఫిగర్స్ కూడా డాన్స్ ఆడుతున్నట్టు సమ్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. దీని పళ్ళు అండి? ఈ సారీ పళ్ళు వస్తే కాంట్రాస్ట్ కలర్ మీద మనం పింక్ మీద వచ్చేసి ఒక జరీ లైన్స్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, అండ్ దీంట్లో కూడా మనకి ఆ ప్రింట్ అనేది గోల్డ్ కలర్ లో ఉన్న ప్రింట్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకుంటున్నాం. సెల్ఫ్ లోనే తీసుకుంటున్నాం. ఓకే, అయితే మన శారీ కలర్స్ ఉన్నాయో అదే శారీ కలర్స్ తో మనకి సేమ్ బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ హ్యాండ్ పర్పస్ కి కూడా మనము బార్డర్స్ అనేవి కంటిన్యూగా పింక్ కలర్ లో యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది మేడం. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సమ్మర్ లో ఇలాంటి సారీస్ అంటే చాలా కంఫర్ట్ గా ఉంటాయి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి 1950 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేది. ఇది వచ్చేసి టిష్యూ కోటా మీద ఇది ఒక డిజైనర్ స్టైల్ లో మనం చేపించాము. ఓకే, పైన బార్డర్ చూస్తే మనం వచ్చేసి ఒక ప్రింటెడ్ బార్డర్ అనేది ప్యాచ్ బార్డర్ లాగా తీసుకున్నాము. ఒక డాల్స్ డిజైన్ లాగా వచ్చేసి మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఉంటాయి స్టైల్లో తీసుకున్నాము. అలాగే వచ్చేసి ఒక రేవ్స్ డిజైన్ లాగా వచ్చేసి ఒక డిజైన్ అనేది ప్యాచ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అవును మేడం. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద వచ్చేసి మనం పల్స్ వర్క్ గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాము. అది పింక్ కలర్ మీద గోల్డ్
పల్స్ అనేది అంటే డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ మనకి ఏదైతే గ్రీన్ కలర్ ఉందో దానిపైన పింక్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి దగ్గరగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు షోల్డర్ పార్ట్ అంతా శారీ అంతా ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ చూస్తే మనం వచ్చేసి కొంచెం లెంతీ బార్డర్ అనేది తీసుకున్నాం, బిగ్ బార్డర్ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, ఏదైతే మనకి హ్యూమన్ ఫిగర్స్ ఉన్నాయో ఆ ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ గా నీట్ గా కనిపిస్తుందండి. ఓకే, ఇదంతా మనకి కంటిన్యూగా ఉంటుంది. ఈ బార్డర్ అంతా శారీ అంతా ఇలాగే కంటిన్యూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3 సైడ్ బార్డర్ ఇలాగే ఇచ్చాము. ఓకే, పళ్ళు కూడా వేరియేషన్ లేకుండా సేమ్ కంటిన్యూగా ఉంటుంది. ఈ శారీకి మనకి బార్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ స్టైల్లో వస్తుంది. బ్లౌజ్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఓకే, 2 హ్యూమన్ ఫిగర్స్ తో మనకి డ్రమ్స్ వాయిస్తున్నట్టు ఒక డిఫరెంట్ స్టైల్ ఉన్న బ్లౌజ్ అని కూడా చెప్పొచ్చు. ఇది కూడా మనం ఫ్యాన్సీ సారీ లాగా యూస్ చేసుకోవచ్చు కదండి. చాలా లైట్ గాని చాలా బాగుంటుంది, గ్రాండ్ గాని ఉంటుంది. ఓకే, అండ్ ఈ కలర్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాదు, చాలా బాగుంటుంది. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1630 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఓన్లీ 1630 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. సారీ వచ్చేసి లెనిన్ కాటన్ మీద వస్తుంది. ఓకే, పైన బార్డర్ చూస్తే ఇది వచ్చేసి లెనిన్ సిల్క్ మీద తీసుకొని ఒక ప్యాచ్ బార్డర్ లాగా ఆరెంజ్ మీద వచ్చేసి బర్డ్స్ డిజైన్ క్రియేట్ చేస్తాము. అది గోల్డ్ అండ్ గ్రే కలర్ మీద తీసుకున్నాం. గ్రే కలర్ లో ఇస్తారు. అవును మేడం. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి గ్రే కలర్, అదే స్లేట్ కలర్ అంటాం కదా, అటువంటి కలర్ అనేది క్రియేట్ చేసాము. ప్లెయిన్ గా ఉంటుంది, ప్లెయిన్ వచ్చేస్తుంది. మన కింద బార్డర్ చూస్తే కొంచెం డిజైనర్ స్టైల్ బార్డర్ అనేది తీసుకున్నాం, అదే ఆరెంజ్ కలర్ మీద తీసుకున్నాం. ఓకే, నేచురల్ గా ఒక బంచెస్ టైప్ లో ఉంటుంది మనకి డిజైన్. బర్డ్స్ డిజైన్ గా ఒక బంచెస్ స్టైల్ లో ఉంటుంది. ఓకే, అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అని చెప్పొచ్చు అండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి సారీ అంతా 3 సైడ్స్ ఇలాగే ఉంటుంది. ఈ సారీకి పళ్ళు వస్తే మన బార్డర్ లో ఇచ్చిన పళ్ళు అనేది మనం కంటిన్యూగా ఉంటుంది. దీని బ్లౌజ్ అండి, ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రా సిల్క్ బ్లౌజ్ అనేది తీసుకుంటాం. ఓకే, మనం ఏదైతే బార్డర్స్ లో చూసామో అదే కలర్ కాంబినేషన్ మనం బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వరకు మనం పైపింగ్ గోల్డ్ కలర్ అనేది ఇచ్చాము. ఓకే, జస్ట్ చిన్న వేరియేషన్ చూపించడానికి మనకి గోల్డ్ కలర్ అనేది యూజ్ అవుతుంది. ప్రైస్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2110 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, 2110 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి కోరా కోటా మీద వస్తుంది. ప్యూర్ కోరా కోటా మీద కంప్లీట్ వైట్ బేసిక్ తీసుకుని కాంట్రాస్ట్ కలర్స్ బార్డర్స్ అనేది తీసుకున్నాం. 2 వేరియేషన్ తో తీసుకున్నాం. పైన బార్డర్ చూస్తే ఒక ఆరెంజ్ బార్డర్ మీద వచ్చేసి మనం ఒక టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చాము. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి వైట్ కలర్ మీద వచ్చేసి మనం 2 కలర్స్ తో తీసుకున్నాం. ఒక పల్లకి డిజైన్ వచ్చేసి మనం హాఫ్ శారీ వరకు వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాము. అలాగే మిగతా హాఫ్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ మీద తీసుకున్నాం. ఓకే, సో ఇవి 2 కూడా మనకి దగ్గరగా ఉండడం వల్ల ఫిల్స్ పార్ట్ లో గానీ షోల్డర్ పార్ట్ లో గానీ చాలా హెవీగా కనిపిస్తుంది. కింద బార్డర్ చూస్తే మంచి రెడ్ కలర్ తీసుకొని ఒక టెంపుల్ డిజైన్ లాగా అనేది మనం క్రియేట్ చేసాము. ఓకే, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్. పైపింగ్ లాగా వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది మనం పైపింగ్ అనేది ఇచ్చాము. ఓకే, ఈ బార్డర్స్ కూడా మనకి సాటిన్ లో ఉన్నాయండి. సో స్టిఫ్నెస్ బాగుంటుంది. మనం ఎప్పుడైతే ఫిల్స్ వేస్తామో ఇప్పుడు స్టిఫ్నెస్ అనేది నీట్ గా కనిపిస్తుంది. అలాగే ఈ సారీకి పళ్ళు వచ్చేసి 2 లైన్స్ తో ఇచ్చేసాం. ఒకటి ఆరెంజ్, ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో జస్ట్ వెరిఫికేషన్ చూపించడానికి చూపిస్తున్నారు. అవును మేడం. ఓకే, దీని బ్లౌజ్, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బేస్ కలర్ మీదే ఇచ్చాము. ఓకే, ఒకటి ఆరెంజ్ కలర్ మనం ఏదైతే సాటిన్ బార్డర్ చూసామో అలాగే రెడ్ కలర్ కూడా సాటిన్ బార్డర్ తో మనకి 2 వేరియేషన్స్ తో బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఉంటుంది. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1960 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ, చాలా లైట్ వెయిట్ సారీ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1960 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇవే కాకుండా ఇంకెన్నో సారీస్, ఇంకెన్నో వండర్ఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి. ఇవి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ జూట్ మీద ఇది ఒక వెరైటీ చెప్పుకోవచ్చు. పైన బార్డర్ చూస్తే మనం యాంటిక్ స్టైల్ ఆఫ్ జరీ బార్డర్ అనేది తీసుకున్నాం. పైన పైపింగ్ వచ్చేసి మనం పర్పుల్ కలర్ అనేది, లావెండర్ కలర్ అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో 2 షేడ్స్ తో కలర్స్ అనేది తీసుకున్నాము. అలాగే వచ్చేసి మనం ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనం మంచి యాంటిక్ స్టైల్ ఆఫ్ జరీ అనేది మనం క్రియేట్ చేసాం. కింద బార్డర్ చూస్తే ఒక బెనారస్ బార్డర్ వచ్చేసి మనం ఒక క్రీపర్ వర్క్ లాగా క్రియేట్ చేసాం. పింక్ కలర్ లో ఒక డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అలాగే పైన కూడా మనకి బ్లూ కలర్ లో బుటీస్ అనేవి డ్రాపింగ్ లాగా సారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి కింద ఒక లేస్ డిఫరెన్స్ లో ఇచ్చారు. అండ్ ఇది మనం ట్రెడిషనల్ లుక్ సారీ అని చెప్పొచ్చు. కొంచెం 30+ వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇటువంటి డిజైన్స్ అన్ని చాలా మంచి డిజైన్స్. పళ్ళు కానీ మనం మంచి జరీ పళ్ళు 1/2 మీటర్ అనేది పళ్ళు అనేది క్రియేట్ చేసాం. ఒక రేవ్స్ డిజైన్ లాగా తీసుకొని ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం. ఓకే అండి, దీని బ్లౌజ్ అండి, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. 2 సైడ్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేసి. అండ్ దీనికి కూడా హ్యాండ్ పర్పస్ కి మనము ఆ డిజైన్ అనేది యూస్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ లో కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉందండి ఈ సారీ మనకి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి?
ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2160 రూపీస్లో అవైలబుల్లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 2160 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ తసర్ సిల్క్ మీద వస్తుంది. ప్యూర్ తసర్ సిల్క్ మీద వచ్చేసి అవుట్ లైన్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాం, సీ బ్లూ కలర్. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి వైట్ మీద వచ్చేసి ఒక విలేజ్ డిజైన్ లాగా తీసుకున్నాం. హట్స్, ట్రీస్, ఎలిఫెంట్స్, ఇట్లా హ్యూమన్ ఫిగర్స్ నేచురల్ గా మనకి ఏవైతే విలేజ్ స్టైల్లో ఉంటుందో ఆ స్టైల్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకు వచ్చేసి కొంచెం హాఫ్ శారీ వరకు ఇలాగే ఉంటుంది వైట్ మీద. అలాగే ఇంకొంచెం కింద బార్డర్ అయితే చూస్తే మనం వచ్చేసి మంచి సీ బ్లూ కింద వచ్చేసి మనం వచ్చేసి ఒక ముగ్గు డిజైన్ లాగా థ్రెడ్ అనేది తీసుకున్నాము. ఓకే, ఇదంతా మనకి చెక్స్ మోడల్లో ఒక ఫ్లవర్ మోడల్లో శారీ అంతా కంటిన్యూగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో కానీ ఫిల్స్ పార్ట్ లో కానీ స్టెప్ వైజ్ వేసుకున్నా సింగిల్ స్టెప్ వేసుకున్నా హైలైట్ గా చాలా బాగుంటుంది. కింద బార్డర్ చూస్తే వచ్చేసి మంచి ఒక బేస్ కలర్ మీద వచ్చేసి ఒక లైన్స్ బార్డర్ అనేది తీసుకుని అలాగే చిన్న ప్రింట్ తో డిజైన్ అనేది చేసాం. పళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి లైన్స్ పళ్ళు అనేది క్రియేట్ చేసాం. బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి సీ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2100 రూపీస్లో అవైలబుల్లో ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 2100 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంది. మనకు డిజైనర్ శారీ మేడం. ఓకే, ప్యూర్ జార్జెట్ మీద తీసుకుంటున్నాము. పైన బార్డర్ చూస్తే ఒక బ్లాక్ కలర్ బార్డర్ మీద వచ్చేసి ఒక థ్రెడ్తో ఎల్లో థ్రెడ్తో డిజైన్ అనేది తీసుకున్నాము. ఈ మిడిల్లో కానీ మంచి మిర్రర్ వర్క్ అనేది క్రియేట్ చేసాం బార్డర్లో. పైపింగ్ వచ్చేసి ఎల్లో తీసుకున్నాము. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి షుబోరి డిజైన్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో షుబోరి ప్రింట్ అనేది తీసుకున్నాం. ఇదంతా మనకు ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది. ఇది వచ్చేసి మనకు హాఫ్ శారీ షుబోరి ప్రింట్ వస్తుంది. టూ కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది. అవును మేడం. కింద ఇంకా హాఫ్ శారీ చూస్తే మంచి బ్లాక్ మీద వచ్చేసి మనం ఉలన్ థ్రెడ్తో వచ్చేసి ఒక రౌండ్ సర్కిల్స్ లాగా తీసుకొని అలాగే వచ్చేసి మనం కుందన్ వర్క్ అనేది మనం ఇచ్చాము. అది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ కుందన్స్ అనేది తీసుకున్నాము. బార్డర్స్ వచ్చే యాజ్ ఇట్ ఈస్ పైన ఇచ్చిన బార్డర్స్ అనేది కంటిన్యూ చేసాం. పళ్ళు కూడా బార్డర్ అనేది చూస్తున్నారు వేరియేషన్ కోసం. జస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1520 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. జార్జెట్ అంటే చాలా మంది ఇష్టపడే శారీ అని చెప్పొచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1520 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది ఒక డిజైనర్ స్టైల్, ఇది ఒక శారీ మేడం. పైన బార్డర్ చూస్తే ఎల్లో కలర్ మీద వచ్చేసి ఒక గోల్డ్ కలర్ థ్రెడ్ తో వచ్చేసి వీవింగ్ చేసినటువంటి బార్డర్ అనేది ప్యాచ్ బార్డర్ అనేది తీసుకున్నాము. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి పింక్ కలర్ మీద వచ్చేసి ఒక ఇక్కత్ డిజైన్ లాగా అనేది క్రియేట్ చేసాం డిజైనర్ స్టైల్లో. ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ అంతా వచ్చేసి ఇలాగే ప్రింట్ వస్తుంది. అలాగే కింద బార్డర్ చూస్తే మనం కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. ఎల్లో కలర్ బార్డర్ అనేది తీసుకొని అలాగే బార్డర్ మీద వచ్చేసి ప్యాచ్ బార్డర్ మీద గోల్డ్ కలర్ జరీ లైన్స్ అనేవి క్రియేట్ చేసాం. పళ్ళు చూస్తే వచ్చేసి బార్డర్ లో ఇచ్చినటువంటి పళ్ళు అనేది అలాగే పళ్ళు అనేది ఇచ్చాము. ఓకే, ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది ఎల్లో కలర్ తీసుకొని బార్డర్స్ కి అయితే యాజ్ ఇట్ ఈస్ బార్డర్స్ అనేది మనం ఇచ్చాము. ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2700 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, డిజైనర్ వే సారీ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2700 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఈ డిజైనర్ స్టైల్లోనే ఇది వచ్చేసి మనకి మెటీరియల్ వచ్చేసి బాగల్పూరి మెటీరియల్ వస్తుంది. ఓకే, అలాగే పైన బార్డర్ చూస్తే ఒక 2 ఇంచెస్ బార్డర్ అనేది పింక్ కలర్ మీద ఒక గోల్డ్ కలర్ బార్డర్స్ అనేది క్రియేట్ చేసాము వర్క్ మీద. అలాగే మిడిల్ పార్ట్ అంతా మంచి బేస్ కలర్ మీద వచ్చేసి ఒక జూట్ లైన్స్ లాగా మనం క్రియేట్ చేసాం. ప్లెయిన్ గా ఉంటుంది, సెల్ఫ్ జూట్ లైన్స్ అనేది ఇచ్చాము. ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి వచ్చేసి బార్డర్ కింద బార్డర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యూర్ రా సిల్క్ మీద వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద ఒక గోల్డ్ కలర్ ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేసాము. అలాగే పైన వస్తే ఒక ట్రీ డిజైన్ లాగా ఉంటుంది మనకు. బోర్డర్స్ అనేది ఇలాగే పెద్దగా ఉంటుంది. మనం ఏదో షోల్డర్ పార్ట్ లో యూస్ చేసిన వన్ స్టెప్ వేసుకున్నా చాలా డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. మనకు టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి వచ్చేసి పళ్ళు చూస్తే మనం వచ్చేసి బార్డర్ లో ఇచ్చినటువంటి డిజైన్ అనేది పళ్ళు అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఓకే, ఇది పళ్ళు పార్ట్ లో వస్తుంది మనకి. అండ్ శారీ అంతా ఫిల్స్ పార్ట్ లో గానీ షోల్డర్ పార్ట్ లో గానీ మనకి ఇలాగే రిచ్ గా కనిపిస్తుంది. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ చూస్తే మనం వచ్చేసి మంచి బార్డర్ లో ఇచ్చినటువంటి కలర్ తో కాంట్రాస్ట్ కలర్ అనేది బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. హ్యాండ్స్ వరకు వచ్చేసి బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. ఓకే, చాలా లైట్ వెయిట్ గా ఉందండి. యాక్చువల్ గా డిజైనర్ వే సారీస్ అంటే మనం చాలా హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఈ సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉన్న సారీ అని చెప్పొచ్చు. సో ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 2800 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో 2800 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది మనం ప్యూర్ జార్జెట్ మీద తీసుకున్నాం. మంచి రాయల్ బ్లూ కలర్ మీద వచ్చేసి గోల్డ్ కలర్
డిజైన్ అనేది థ్రెడ్ తో అనేది డిజైన్ చేసాము. Okay. పైన బార్డర్ చూస్తే మనం వచ్చేసి ఒక 1 ఇంచెస్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ తీసుకుని పైపింగ్ ప్యాచ్ బార్డర్ లాగా తీసుకున్నాము. అలాగే వచ్చేసి ఇది మంచి జార్జెట్ మీద వచ్చేసి వీవింగ్ బార్డర్ లాగా వచ్చేసి ఒక లీఫ్ స్టైల్ డిజైన్ అనేది తీసుకున్నాము. Okay. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకు ప్యూర్ జార్జెట్ మీద హ్యాండ్లూమ్ మీద వస్తుంది. ఇదంతా ఒక రౌండ్స్ డిజైన్ లాగా అనేది మనం క్రియేట్ చేసాము. ఓకే, చాలా హెవీగా ఉండడం వల్ల రిచ్ లుక్ లో కనిపిస్తుంది. కింద బార్డర్ గానీ యాస్టిస్ బార్డర్ అనేది మనం ఇలాగే వస్తుంది. ఇది వచ్చేసి మనకు శారీ వచ్చేసి హాఫ్ శారీ వరకు ఇలాగే వస్తుంది. హాఫ్ శారీ వరకు. అవును మేడం. ఓకే, అండ్ ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. పళ్ళు కానీ మనం వచ్చేసి మంచి డిజైనర్ పళ్ళు కానీ మనం హాఫ్ పళ్ళు అనేది ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ ఫ్లవర్ బుట్టీస్ అనేవి దగ్గర ఇవ్వడం వల్ల ఒక పళ్ళు వేరియేషన్ అనేది కనిపిస్తుంది మనకి. అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది జార్జెట్ అంటే. సో ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ గానే ఉంది షోల్డర్ పార్ట్ లో. మిగతా హాఫ్ శారీ వచ్చేసి మనం చూస్తే మంచి నెట్ మీద వచ్చేసి బ్లూ కలర్ నెట్, అది 0 సైజ్ నెట్ మీద తీసుకున్నాము. ఓకే, ఇది వచ్చేసి మనకు హాఫ్ సైడ్ ఫ్రిల్స్ వంతో ప్లెయిన్ వస్తుంది. అలాగే బార్డర్ చూస్తే మనం వచ్చేసి హైలైట్ అని చెప్పుకోవచ్చు. మంచి బార్డర్ వచ్చేసి రా సిల్క్ బార్డర్ మీద వచ్చేసి మనం గోల్డ్ కలర్ థ్రెడ్ తో వచ్చేసి మనం ఒక బాక్సెస్ స్టైల్లో డిజైన్ చేసాము. అది క్రాస్ గా డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేసాం. పైన బార్డర్ చూస్తే గోల్డ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. ఓకే, ఇది మనం ఫిల్స్ పార్ట్ కి వేసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది. అవును మేడం. సో నెట్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది కాబట్టి, అండ్ కింద డిజైన్ కూడా మనకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది. దీని బ్లౌజ్ అండి, ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మంచి రా సిల్క్ బ్లౌజ్ అనేది బ్లూ కలర్ అనేది ఇస్తున్నాం. ఓకే, యాక్చువల్ గా మనకి సారీ అంతా చాలా హెవీగా చాలా రిచ్ లుక్ లో ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకుంటే చాలా హైలైట్ గా కనిపిస్తుంది. అండ్ దీనికి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు కదండి, కాంట్రాస్ట్ లో ఉంటుంది. ఎందుకంటే నేవీ బ్లూ కలర్ వచ్చేసి దీనికి వచ్చేసి పెట్టికోట్ సాటిన్ వేస్తే చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఓకే, మనం సాటిన్ కలర్ ఇన్నర్ వేర్ యూస్ చేస్తే బాగుంటుంది. ఓకే, అండ్ ఇది సారీ కూడా మనకి ఈజీగా ఫోల్డ్ స్టెప్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. జార్జెట్ కాబట్టి మనకు చాలా అనువుగా ఉంటుంది. రిసెప్షన్స్ కి వాటికి యూస్ చేసినా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3360 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఇంత హెవీ సారీ మనకి ఓన్లీ 3360 రూపీస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూసేద్దాం. మనకు ఇది గాని వచ్చేసి మన ప్యూర్ జార్జెట్ మీద ఇది ఒక డిజైనర్ స్టైల్ లో తీసుకున్నాము. ఇది వచ్చేసి 2 కలర్ వేరియేషన్ తో వస్తుంది. పైన చూస్తే మనం లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నాము. అలాగే కింద చూస్తే మంచి ఆరెంజ్ రెడ్ షేడ్ లో తీసుకున్నాము. 2 షేడ్స్ తో తీసుకున్నాము. పైన బార్డర్ చూస్తే మనం గోల్డ్ కలర్ పైపింగ్ బార్డర్ లాగా వచ్చేసి మనం తీసుకున్నాము. అలాగే లేస్ వర్క్ లాగా తీసుకుని దాని మీద ఒక కుందన్స్ లాగా క్రియేట్ చేసాం, మోతీ స్టోన్స్ లాగా. అలాగే కింద చూస్తే మంచి ఆరెంజ్ కలర్ మీద వచ్చేసి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేసాము. ఓకే, అండ్ పళ్ళుకి వేరియేషన్ పళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి ఒక డిజైనర్ పళ్ళు అనేది క్రియేట్ చేసాము. ఓకే, ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు మనకి ఒక కట్ డిజైన్ లాంటి ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా కుందన్స్ అనేవి మనం యూస్ చేసాం కాబట్టి హైలైట్ గా హాఫ్ సారీ వరకు ఇలా వస్తుంది. మిగతా హాఫ్ సారీ చూస్తే మంచి గోల్డ్ వచ్చేసి షిమ్మర్ గోల్డ్ మీద వచ్చేసి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నాం ఫ్రిల్స్ వర్క్. ఇదిగానే వచ్చేసి మనం కట్ వర్క్ స్టైల్లో చూస్తే ఒక రౌండ్ సర్కిల్స్ లాగా అనేది క్రియేట్ చేసాం. ఓకే, మనకి ఫిల్స్ పార్ట్ లో మొత్తం ఇలాగే హెవీగా కనిపిస్తుంది. యాస్టిస్ బోర్డర్స్ అనేది అలాగే కంటిన్యూ చేసాం. ఆ బోర్డర్స్ కి కూడా మనం కుందన్ వర్క్ ఇచ్చాం కాబట్టి కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది. ఈ సారీకి వచ్చేసి బ్లౌజ్ చూస్తే మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. ఓకే, కాంట్రాస్ట్ కలర్ అయితే మనం ఆరెంజ్ కలర్ యూస్ చేసాం కాబట్టి కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ అంటే బాగుంటుంది. అవును మేడం. సో ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 2160 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. ఇటువంటి డిజైన్స్ ఇంకా మన దగ్గర చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి మేడం. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా లైట్ వెయిట్ ఉన్న సారీ అండి, ఫ్యాన్సీ వేరీ సారీ అని చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2160 రూపీస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. సో ఇవే కాకుండా ఇంకెన్నో సారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి. ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి, హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు, మాకు ఇంత వండర్ఫుల్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. సో చూసారు కదా వ్యూయర్స్, మన విజయ్ బ్రదర్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.